బ్రో హాయ్ బ్రో. హాయ్. సో అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారి వల్లనే సినిమా ఆగిపోయిందని చెప్పేసి కొత్తగా మన ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? అవి మొత్తం నాకు తెలిసి ఫేక్ అనుకుంటున్నా నేను. బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే అది అభిమానుల గురించి తీసిన సినిమా, అది నెక్స్ట్ ఒక భక్తి గురించి తీసిన సినిమా. ఈ చిరంజీవి వల్ల ఆగిపోవడం అనేది అది మొత్తం ఫేక్ అని నేను అనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మనకు తెలియదులే కానీ ఇది మొత్తం ఫేక్. బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే కొంతమంది అంటే యువకులకి బాగా ఉత్సాహపరిచే సినిమాలు. బాలకృష్ణ గారి సినిమా ఆ రోజు రిలీజ్ అయిద్ది అని చెప్పి పోస్ట్ పోవడం చేయడం కూడా మాకు చాలా బాధాకరమైన. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి, చిరంజీవి గారి సినిమాలు హిట్ కావట్లేదు, అందుకోసం అని చెప్పేసి సినిమాని ఆపేశారని చెప్పేసి లేదు లేదు బాలకృష్ణ గారు కూడా అంత వయసులో కూడా యూత్ కుర్రోడు డాన్స్ చేసినట్టు డాన్స్ చేస్తారు. వాళ్ళ డైలాగులు, బాలకృష్ణ గారు చేసే డైలాగులు అంటే మనసుకి కాస్త చురుక్కు పడేదంటే, అంటే కాస్త యువకుడికి మంచి శక్తి తెచ్చే డైలాగులు వేస్తా ఉంటారు. ఏంటంటే ఆయన పవర్ఫుల్ డైలాగులు, ఆయన పవర్ఫుల్ మాటలు, కానీ ఆయన డాన్స్ గానీ ఆయన యాక్టింగ్ గానీ సూపర్ హిట్ గా చేస్తారు. ఎందుకంటే బాలకృష్ణ గారు అభిమానులు, షేబ్రాష్లు, కాస్త బంధుమిత్రులు అందరూ ఉన్నారు. బాలకృష్ణ గారిని కాస్త క్లిక్ చేయాలని ఉండిద్దిగా, ఎవరు హీరో ఫ్యాన్స్ కి వాళ్ళు క్లిక్ చేయాలని ఉండిద్ది. మాకు మటుకు బాలకృష్ణ గారు అంటే ఇష్టం, వాళ్ళని మేము క్లిక్ చేస్తామని మేము చూస్తున్నాం. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు స్టార్లు గా ఉన్నారు. అంటే ఇప్పటికీ వాళ్ళ జనరేషన్ నుంచి కూడా ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి పడదు, ఒకరి సినిమా అంటే ఒకరు పడదు అని చెప్పేసి ఈ మానియాతోని ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా సినిమాని ఆపేశారు అంటున్నారు. నిజం ఉందంటారా? ఈ మొత్తం అబద్ధమే అండి. ఇప్పుడు మనం నలుగురం కలిసి ఉన్నాం, రేపొద్దున వాళ్ళు హీరోలు కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని నేను ఈ సినిమా చేస్తున్నాను, ఈ సినిమాకి యాక్ట్ చేయబోతున్నాను, నీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే నా సినిమాలో నేను యాక్ట్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి చిరంజీవి గారు అన్నారు అనేది మొత్తం ఫేక్. ఎందుకంటే బాలకృష్ణ గారు మూవీ అంటే పోస్ట్ పోన్ చేయటం మాలాంటి యూత్ కి బాగా నష్టకరం. జనవరిలో రిలీజ్ అవుతున్నారు మరి మళ్ళీ. సో అప్పుడు సంక్రాంతి బరిలో అసలు నెగ్గుతుంది అంటారా? అసలు లేదు. అసలు బాలకృష్ణ గారి సినిమా ఏ డేట్ రిలీజ్ అయినా గానీ అసలు థియేటర్లు పగిలిపోవడం ఖాయం, బాక్సులు పగిలిపోవడం ఖాయం. దేనికంటే యూత్ అభిమానం అట్లుండేది. యూత్ ఫ్యాన్స్ ఏంటంటే అసలు బాలకృష్ణ గారి సినిమాకి బాగా ఇంట్రెస్ట్ గా వెళ్తారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ బాలకృష్ణ గారి సినిమా బాగా ఫుల్ సూపర్ హిట్ అయ్యేదాడు చూస్తారు. బాలకృష్ణ గారి అభిమానులు అట్లా ఉంటారు. దేశంలో బాలకృష్ణ గారు అంటే ఎవరికైనా హీరోలకు ఉండకపోని ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మటుకి 100% నా అభిప్రాయం.